పురుషోత్తమపట్నం ప్రాజెక్టు పంపుల ద్వారా గోదావరి జలాలను ఏలేరు ప్రాజెక్టులోకి మళ్లించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, రైతులు ఎవరూ అధైర్యపడొద్దని, సాగుకు నీరు పుష్కలంగా అందించేందుకు ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిఠాపురం నియోజకవర్గ రైతులకు తెలిపారు. పిఠాపురం మండలం పలు గ్రామాల రైతులు పంటలకు నీరు అందడం లేదని మాజీ ఎమ్మెల్యే వర్మ దృష్టికి తీసుకుని వచ్చారు. దీనిపై స్పందించిన వర్మ నీటి సంఘాల నాయకులు రైతులతో కలిసి సింహాద్రి రాజు కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. సింహాద్రి రాజు కాలువ పూడికతేత పనులను వెంటనే ప్రారంభించి పిఠాపురం నియోజకవర్గ రైతులకు వెంటనే నీరు అందించాలని ఇరిగేషన్ అధికారులకు మాజీ ఎమ్మెల్యే వర్మ విజ్ఞప్తి చేశారు. త్వరితగతిన వాళ్ళు మొదలు పెట్టాలని చెప్పి నీరు రావట్లేదు, మనకి నారుమళ్ళు పోసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, సమయం దాటిపోతుందన్న రైతుల విజ్ఞప్తి మేరకు నేను ఫీల్డ్ విజిట్ చేద్దామని వచ్చాం. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం సంబంధించి ఇంచుమించు అన్ని తవ్వుతానే ఉన్నాం. అక్కడికి ఏదైతే ఉందో జగ్గంపేటలో ఉన్న జ్యూరిడిక్షన్ ఏదైతే ఉందో అక్కడ తవ్వకపోవడం వల్ల ఆ వేలంగి కిర్లంపూడి ఏరియాల్లో మట్టి అంతా ఊళ్ళో చెత్త అంతా కాలువల్లో వేయడం వల్ల ఇక్కడికి దంతుమూరు, వెల్దుర్తి, తిమ్మాపురం, రాయవరం, భోగాపురం, పత్తిపాడికి సంబంధించి కొత్తూరుకి సంబంధించి రైతులు ఇబ్బంది పడుతున్నారు, నీరు రావట్లేదు. ఇది త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి రైతులందరూ కోరిక. ఇవాళ అధికారులు కూడా డిఈ గారు వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళ దృష్టిలో కూడా పెట్టాం. ఎట్టి పరిస్థితి ఇది క్లియర్ చేసి ఆకుమళ్ళకి నీరు ఇవ్వాలి ఏలేరు నుంచి. ఎంచేదంటే ఇవి ఇది ఎక్కువ చివరి గ్రామాలవి ఎండిపోయే పరిస్థితి. ఇదే కాకుండా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పురుషోత్తపట్నం ఎత్తుకోతలు ప్రారంభించాలి మనం. నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పురుషోత్తపట్నం ఇచ్చింది ఏంటంటే పిఠాపురం నియోజకవర్గం గురించి ఇచ్చారు ఆయన 1800 కోట్ల రూపాయలతో. అక్కడి నుంచి పంపులు ప్రారంభించి ఏలేరులో పోయాలి. ఆల్రెడీ ఫైల్ ప్రాసెస్లో ఉంది, ఇరిగేషన్ సెక్రటరీ గారి దగ్గర ఉంది. అది కూడా ఈవేళ రేపు సంతకం అయ్యాక పంపులు కూడా మొదలెట్టి ఏలేరు ఫేస్లో ప్రాజెక్టులు వేస్తారు. ఎందుకంటే ఏలేరు ప్రాజెక్టులు ఇప్పుడు ఉన్నది 10 TMCA. దీని ప్రకారం చూసుకుంటే మనకు వ్యవసాయం జరగడానికి ఇబ్బంది ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పురుషోత్తపట్నాన్ని పంపింగ్ చేసి రైతులు పంటలు పండే విధంగా మరి ఆలోచన చేస్తాం. ఎక్కడికక్కడ క్లియర్ చేయాలని చెప్పి అధికారులను కోరుతా ఉన్నాం. రైతులకు ఏ నష్టం జరిగినా అది అధికారుల బాధ్యత అవుతుంది కాబట్టి అధికారులు ఈ రోజు నుంచే పనులు స్పీడప్ చేసి సింహాద్రి రాజు కాలువ వరకు మట్టుకు ముందు ఇమీడియట్గా కంప్లీట్ చేయాలి జగ్గంపేట జ్యూరిడిక్షన్ అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో ఇటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ, జనసేన నుంచి కళ్యాణ్ గారు, బీజేపీ నుంచి మోడీ గారు, అందరి యొక్క ఆలోచన ఒకటే, ఎక్కడా కూడా ఒక సెంటు భూమి ఎండిపోకుండా పంట పండించే బాధ్యత తీసుకుంటున్నామని చెప్పి తెలియజేస్తూ